యోనా పేరుకు అర్థం ఏమిటి? పావురము. పావురము దేనికి సంకేతము? శాంతి సమాధానానికి సంకేతము. అమితయి అనే పేరుకు అర్థం తెలుసా? దేవుడే సత్యము. ఏమిటట? సత్యము. యోనా పేరుకు అర్థము సమాధానము. ఇప్పుడు సత్యము అనే అమితయి ఎవరిని కన్నాడు? యోనా అనే సమాధానాన్ని కన్నాడు. అంటే అర్థం తెలుసా మీకు? సత్యము లేకుండా సమాధానము సాధ్యము కాదు. సత్యము ఎవరో చెప్పండి? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఎవరు సత్యము? ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా అర్థం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా నీకు శాంతి సమాధానము దొరకడం సాధ్యము కాదు. పేర్లలో ఉన్నటువంటి అర్థము అద్భుతం. తండ్రులు తల్లులు మీ బిడ్డలకు పేర్లు పెడుతున్నప్పుడు అద్భుతమైన పేర్లు పెట్టండి, అర్థవంతమైన పేర్లు పెట్టండి. అర్థం పర్థం లేని పేర్లు దయచేసి పెట్టకండి. ఆనాడు ఈ ఆత్మీయులు తమ బిడ్డలకు అద్భుతమైన, అర్థవంతమైన, ఆదర్శప్రాయమైన పేర్లు పెట్టారు. అమితయి అనే పేరుకి అర్థం ఏమిటంటే యెహోవాయే సత్యం. అమితయికి ఆ పేరు పెట్టారంటే వాళ్ళ అమ్మ నాన్న ఆత్మీయులు కాబట్టే యెహోవాయే సత్యం అనే పేరు పెట్టారు. అమితయి ఆత్మీయుడు కాబట్టి తన కుమారునికి శాంతి సమాధానం అనే అర్థం ఇచ్చేటటువంటి యోనా అనే పేరు పెట్టారు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే సత్యం లేకుండా సమాధానం లేదు. అమితయి లేకుండా యోనా లేడు. తండ్రి లేకుండా కుమారుడు లేడు. యోనా జన్మించాడంటే అమితయి ఉన్నాడు. అనగా యోనా సమాధానం అయితే అమితయి సత్యం. సత్యము లేకుండా సమాధానం ఎవ్వరికీ దొరకదు. సహోదరి, ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకుండా అల్లాడిపోతున్నావా? సహోదరుడు, ఈరోజు నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా తల్లడిల్లిపోతున్నావా? నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా? నువ్వు పనిచేసే చోట శాంతి సమాధానం లేదా? అయితే నీకు సత్యం కావాలి. ఆ సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే ఆయన నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువే సెలవిచ్చాడు, నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. లోకం ఇచ్చే తాత్కాలికమైన శాంతి కాదు, నేను మీకు శాశ్వతమైనటువంటి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. మీకు విషయం తెలుసా? మనకి ఏదైనా కావాల్సి వస్తే మనం బ్రతకడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాకపోతే కొనుక్కుంటున్నాం. కట్టుకోవడానికి బట్టలు కావాలి. ఉన్నాయా లేదా? బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. నడిచేటప్పుడు మన పాదాలకు రాయి తగలకుండా చెప్పులు కానీ బూట్లు కానీ కావాలి. ఉన్నాయా లేవా? కొనుక్కుంటున్నాం మనం. తినడానికి తిండి కావాలి, కొనుక్కుంటున్నాం. కానీ ఆర్థిక బలం కంటే, ఆస్తిపాస్తుల కంటే, మనం వేసుకునేటటువంటి బట్టల కంటే, కలిగి ఉన్న ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, బంగారం కంటే, గృహాల కంటే ప్రతి ఒక్కరూ ఈరోజు కావాలని ఆశిస్తుంది, ఆరాటపడుతుంది. దేనికోసం తెలుసా అండి? అన్నీ ఉన్నాయండి, కానీ నా ఇంట్లో సమాధానం లేదు. అన్నీ ఉన్నాయండి, మా ఇంట్లో ప్రశాంతత లేదు. వినండి సహోదరి సహోదరులు, మనిషి ఈరోజు దేనికోసం ప్రాకులాడుతున్నాడో తెలుసా? శాంతి కోసం, సమాధానం కోసం, ప్రశాంతమైన జీవితం కోసం. ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతత? ఎక్కడ దొరుకుతుంది సమాధానం? మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి గంట సేపు నాకు సమాధానం ఇవ్వండి నేను కొనుక్కోగలరా? ట్రై చేయండి. గంట సేపు నాకు శాంతి కావాలి, సంతోషం కావాలి అని చెప్పి మీరు ఎక్కడైనా కొనుక్కోగలరా? ఛాన్సే లేదు. మనిషికి కావలసిన అతి విలువైన శాంతి, సమాధానం, సంతోషం భూమి మీద ఏ ఒక్కరు అమ్మలేరు. ఎందుకంటే అది మనిషి సొత్తు కాదు, మరి దేవుడు మాత్రమే ప్రసాదించగలిగిన మహా గొప్ప ఆశీర్వాదం శాంతి, సమాధానం, సంతోషం. అవి ఈ లోకంలో ఎక్కడా మీకు దొరకవు. కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త. సమాధానాన్ని సృష్టించువాడు దేవుడు, శాంతిని ప్రసాదించువాడు దేవుడు, సంతోషాన్ని అనుగ్రహించువాడు కూడా దేవుడే. అనగా నీకు శాంతి, సమాధానం, సంతోషం కావాలంటే ఈ లోకంలో నువ్వు ఎక్కడ సమాధానం కోసం, సంతోషం కోసం వెతికినా, ప్రయత్నం చేసినా దొరికే ప్రసక్తి లేదు. కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కేవలం దేవుని సన్నిధిలో
ఆయన అనుగ్రహించు, శాంతి, సమాధానం, సంతోషం ప్రసాదించమని నువ్వు ప్రాధేయపడినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈరోజు ఈ వాస్తవాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. క్రీస్తు నీ హృదయంలో లేకుండా నీకు శాంతి, సమాధానం, సంతోషం అసాధ్యం. దేవుడు నీ ఇంటిలో లేకుండా నీ ఇంట్లో ప్రశాంతత అసాధ్యం. కాబట్టి ఈరోజు నీకున్న అత్యవసరం ఏమిటంటే ఆహారం కాదు, ఆరోగ్యం కాదు, ఆస్తిపాస్తులు కాదు, అందచందాలు కాదు, మరేమిటి? ఈరోజు నీకున్న అత్యవసరమైనటువంటి అవసరం శాంతి, సమాధానం, సంతోషం. అది ప్రభువు మాత్రమే అనుగ్రహించగలడు కనుక ఈరోజు ఆ ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు కనుక ఎవరు అడిగితే వారికి శాంతిని, సమాధానాన్ని ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక వెళుతూ వెళుతూ ఈరోజు దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. వెళుతూ వెళుతూ పట్టుకెళ్ళు. ఒకవేళ నేను ఈ కీర్తనల పుస్తకం ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్పండి, పట్టుకెళ్ళరా? చెప్పండి. అరగంట ఆలస్యమైనా సరే, ఒక గంట ఆలస్యమైనా సరే, ఫ్రీగా ఇస్తున్నారట కీర్తనల పుస్తకం అని చెప్పి మీరు ఏం చేస్తారు? లైన్లో ఉండి మీరు ఈ పుస్తకాన్ని ఫ్రీగా పట్టుకెళ్తారు. కొంతమంది 4 పట్టుకెళ్తారు. రైట్? కీర్తనల పుస్తకం అంటే బహుశ్రేష్టమైంది. ఈ లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేంది. ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగింది శాంతి, సమాధానం, సంతోషం. నువ్వు లైన్లో నిలబడాల్సిన అవసరంలా నీ ప్రక్కనే నా ప్రభు వచ్చి నిలబడ్డాడు. నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి అడుగుడి మీకు ఇవ్వబడును. అమ్మా, సమాధానం లేకుండా వచ్చావు, అయ్యా సంతోషం లేకుండా వచ్చావు, అది ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడిగితే ప్రసాదిస్తాడు. అమితయి కుమారుడైన యోనా, సత్యముకు జన్మించిన సమాధానం. అర్థమైందా? ఈరోజు యోనా జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. యోనా ప్రవక్త. కొంతమంది బైబిల్ పండితులు అంటారు యోనా ఎలీషా యొక్క శిష్యుడు అని చెప్పి అంటారు. దానికి మరింత వివరం చివరిలో ఇస్తారు. రైట్. అమితయి కుమారుడైనటువంటి యోనాకు ఎవరు ప్రత్యక్షమయ్యారట? దేవుని వాక్యము ప్రత్యక్షమైంది. దేవుడు మాట్లాడాడు, యోనా, ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక సీరియస్ మ్యాటర్, అత్యవసర సమాచారాన్ని నీకు ఇస్తున్నా. ఏమిటి అని అంటే, నినివే పట్టణం యొక్క పాపము పండింది. నినివే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారు. ఎలా పడితే అలా బతుకుతున్నారు. వయవరస లేకుండా పాపం చేస్తున్నారు. వ్యభిచారంతో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. నేను చూడలేదు అనుకుంటున్నారు, నేను శిక్షించను అనుకుంటున్నారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణంగా, అత్యధిక జనాభా ఉన్న పట్టణంగా నినివే పట్టణము ఆ రోజు ఉంది. నినివే పట్టణము అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ. మీకు జ్ఞాపకం ఉందా? ఇశ్రాయేల్ దేశాన్ని అష్షూరు సామ్రాజ్యమే వచ్చి జయించి ఇశ్రాయేల్ దేశాన్ని బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. యూదా దేశాన్ని బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. దయచేసి గమనించండి, బబులోను సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏమిటి? బబులోను పట్టణం. అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ నినివే పట్టణం. రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ రోమా పట్టణం. ఇలా ఆనాడు ప్రపంచాన్ని శాసించినటువంటి రాజ్యాలు ఇవి. కొంతకాలం అష్షూరు సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసించింది. అలా ప్రపంచాన్ని శాసించే ఆ రోజుల్లో వారు ఏర్పరచుకున్న క్యాపిటల్ సిటీ, కేంద్రం నినివే పట్టణం. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పట్టణంగా నినివే పట్టణం పిలువబడింది. ఆ నినివే పట్టణంలో ఉన్న బిల్డింగ్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకసారి స్క్రీన్లో చూడండి. నినివే పట్టణం యొక్క బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో, ఎంత అద్భుతంగా వాళ్ళు ఆ పట్టణాన్ని నిర్మించుకున్నారో. కారణం
ఆర్థికంగా ఉన్నటువంటి బలం, అధికారపరంగా ఉన్నటువంటి మదం, ప్రపంచంలోనే మహా గొప్ప పట్టణము అనేటటువంటి గర్వం, ఏం చేసినా చెల్లిపోతుంది అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే ముఖ్య పట్టణం మాది, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రాజ్యము మా రాజ్యం, మాకు తిరుగులేదు అనేటటువంటి మదంతో ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా జీవించేస్తున్నారు. ఈరోజు మనలో కొంతమంది కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టో, కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, కలిగి ఉన్నటువంటి అందచందాలను బట్టో ఏం చేసినా చెల్లిపోతుంది. అడిగేవాళ్ళు నాకు ఎవరూ లేరు. నన్ను ప్రశ్నించేవాడు ఎవడు? నన్ను అడిగేవాడు ఎవరు? అమ్మా నాన్న మాట ఎలాగూ నువ్వు వినవు, భార్య మాట అసలు పట్టించుకో, భర్తను అసలు లెక్కే చెయ్యవు, పై అధికారుల మాట నువ్వు వినవు, నీ పంతం నీది, నీ పాపం నీది, నీ పాపిష్ట అలవాట్లు, ఎవడి మాట వినవు. ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు, ఎలా బ్రతికినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు, అడిగేవాడు ఎవడు లేడని చెప్పి అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నా, ఎవడు అడిగినా అడగపోయినా నేను ఖచ్చితంగా అడుగుతా, ఖచ్చితంగా నేను శిక్షిస్తా. నినివే పట్టణస్తులు అనుకుంటున్నారు వాడు చేసినటువంటి పాపాన్ని ఎవరు చూడలేదు, ఎవరు శిక్షించలేరు అని అనుకుంటున్నారు. ఒక్క పుస్తకం తర్వాత, అంటే యోనా ప్రక్కనే మీకా ఉంటుంది, మీకా ప్రక్కనే నహూం ఉంటుంది. నహూం అనేటటువంటి ప్రవక్త నినివే పట్టణం గురించి ఈ విధంగా రాశాడు. 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. 769వ పేజీ నంబర్. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. మొదటి అధ్యాయము మొదటి వచనం. నినివేను గూర్చిన దేవోక్తి. అర్థమైందా? ఎవరికి రాస్తున్నాడు ఈ నహూము? నినివే పట్టణం గూర్చి రాస్తున్నాడు. 3వ అధ్యాయం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలత్కారముతోనూ నిండిపోయింది. నినివే పట్టణం యొక్క తత్వం ఏమిటో తెలుసా? మోసం చేయటం, మనుషుల్ని మోసం చేయటం, మనుషుల్ని మాయ చేయటం, మనుషుల్ని దగా చేయటం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మాటలతో మోసం చేసేవాళ్ళు, చేతలతో దగా చేసేవాళ్ళు, మాయ మాటలు చెప్పి ఎదుటివాడిని కూడా దాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి, స్వాధీనపరచుకోవాలని చెప్పి, సులభంగా ఆస్తిపాస్తులు పెంచుకోవాలని చెప్పి మాయ మాటలు చెప్పేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, ఎదుటి వాడిది దోచుకొని దాచుకునేవాళ్ళు మన మధ్య ఉంటే జాగ్రత్త. నీలో నినివే పట్టణస్తుల యొక్క లక్షణం ఉంది. ఎడతెగక రేయింబగళ్ళు ఒకే పని మోసం చేయటం, బలాత్కారము చేయటం, ఎదుటివాడిని బలవంతం చేసి, ఎదుటివానికి ఇష్టం లేకపోయినా తనకున్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని అన్యాయంగా అక్రమముగా ఎదుటివాడు కలిగి ఉన్నదాన్ని బలాత్కారంగా తీసుకోవటం, లేదా ఎదుటి వ్యక్తిని బలాత్కారం చేయటం, తనకున్నటువంటి అవసరాన్ని ఆధారం చేసుకొని, ఆర్థిక ఇబ్బందిని ఆధారం చేసుకొని, నిస్సహాయ స్థితిని ఆధారం చేసుకొని బలాత్కారం చేసేవాళ్ళు మన మధ్య లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. బలాత్కారముతో నిండి ఉన్నావు. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరియుచున్నవి. చాలామంది చస్తున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానివై, వేశ్యవై, నీ చక్కనితనాన్ని, నీ అందాన్ని, నీ ఆకర్షణను ఆధారం చేసుకొని సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడినటువంటి సహోదరే, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. సహోదరుడా, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. చక్కని దానివై. అందం ఇచ్చాడు దేవుడు, ఎందుకని? ఆకర్షించడానిక? అందం ఇచ్చాడు దేవుడు ఎందుకని? అనేక మంది జీవితాలతో ఆటలాడడానిక?
అందం ఇచ్చాడు దేవుడు. ఎందుకని? నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆకారాన్ని బట్టి కావచ్చు, అందాన్ని బట్టి కావచ్చు, ఆర్థిక బలాన్ని బట్టి కావచ్చు, అధికారాన్ని బట్టి కావచ్చు, నువ్వు దేవుని మహింపరుస్తావనే దేవునికి వీటినిచ్చాడు. అంతేగాని అందాన్నో, ఆకర్షణనో, ఆకారాన్నో, ఆర్థిక బలాన్నో, ఆరోగ్యాన్నో, అధికారాన్నో ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేస్తావని మాత్రం కానే కాదు. ఒకవేళ దేవుడిచ్చిన దాన్ని ఆధారం చేసుకుని నువ్వు అడ్డమైన పనులు చేసినా, అర్థం పర్థం లేకుండా జీవించినా ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడో ఆ రోజు త్వరలోనే రాబోతుంది. ఇదే దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక. అదే ఆనాడు యోనా ద్వారా దేవుడు నినివే పట్టణానికి చెయ్యాలని చెప్పి ఆశపడుతున్న హెచ్చరిక. ఏమంటున్నాడు నహూము? చక్కని దానివై, వేశ్యవై, చెల్లంగి తన మందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి, జారత్వముకు వ్యభిచారానికి తేడా తెలుసా అండి? ఆయా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా. వ్యభిచారము అని అంటే పెళ్ళైనటువంటి భార్య, పెళ్ళైనటువంటి భర్త పరాయి స్త్రీతో, పరాయి పురుషునితో చేసేదాన్ని వ్యభిచారము అని అంటారు. మరి జారత్వము అని అంటే పెళ్ళి కాక మునుపు, ఇంకా పెళ్ళి కాల కానీ నువ్వు అమ్మాయిలతో లేక అబ్బాయిలతో నువ్వు చేసేటటువంటి తప్పు, పాపము, జారత్వం. ఇది ఈరోజు భయంకరంగా పెరిగిపోయింది. పెళ్ళయిన తర్వాత భర్తో లేక భార్యో చేసే వ్యభిచారం కంటే, మనం సాధారణంగా వ్యభిచారం 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 అంటాం, దానికంటే ఈరోజు ఎక్కువగా పెరిగిపోయింది అని తెలుసా? జారత్వం. పెళ్లి కాక మునిపే ఎవడో ఒకరితో పడుకోవాలి, దేంతో ఒక దాంతో పడుకోవాలి. యవన ప్రాయంలోనే విచ్చలవిడిగా జీవించేస్తున్నారు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులోనే కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. 13, 14, 15 సంవత్సరాల వయసులోనే అమ్మాయిల జీవితాలతో ఆటలాడేస్తున్నారు. ఈరోజు వ్యభిచారం కంటే భయంకరంగా జారత్వం పెరిగిపోయింది. ఆనాడు నినివే పట్టణంలో ఉన్నదేమిటి? ఒకవైపు వేశ్యగా జీవించటం, అనగా పెళ్ళైన తర్వాత పాపిష్టి పనులు చేయటం, మరోవైపు జారత్వం, పెళ్ళి కాక మునిపే ఇష్టానుసారంగా జీవించటం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో వేశ్యలు అనగా వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారా? పెళ్ళైనప్పటికీ కూడా భార్యతో కాకుండా, భర్తతో కాకుండా, పరస్త్రీతో, పరపురుషునితో విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఉన్నారా? పెళ్ళి కాక మునిపే, చదువుకుంటున్న సమయంలోనే, ఉద్యోగం చేస్తున్న ప్రక్రియలోనే ఇష్టం వచ్చినట్టుగా మీ శరీరాన్ని పాడు చేసినటువంటి తమ్ముళ్ళు, చెల్లెళ్ళో దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ జారత్వాన్ని నేను చూస్తున్నా. ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో, ఉద్యోగం అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఎలాంటి అడ్డమైన పనులు చేస్తున్నావో నేను చూస్తున్నా. భార్యను మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ ఏ విధంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో, ఎంత తెలివిగా నువ్వు తప్పులు చేస్తున్నావో, ఎవరికి తెలియకుండా నువ్వు ఎంత జాగ్రత్త పడుతున్నావో సమస్తాన్ని నేను చూస్తున్నా. వినో, శిక్షించబోతున్నా, తీవ్రమైన శిక్ష విధించబోతున్నా. మొదటి వచ్చిన 3వ అధ్యాయం, నరహత్య చేసిన పట్టణమా, నిర్దాక్షిణ్యంగా ఎదుటివాడిని నాశనం చేసే తత్వం వాళ్ళది. నిర్దాక్షిణ్యంగా ఎదుటివాడిని పట్టణం పెట్టుకునేటటువంటి పట్టణం వాళ్ళది. ఈ మధ్య న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. నడి బజార్లో చంపేస్తున్నారండి. నలుగురి మధ్య కత్తి తీసుకుని పొడిచి పడేస్తున్నారు. అరే, నలుగురు చూస్తున్నారనే భయం లేదు. నలుగురు చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో ప్రతివాడు రికార్డ్ చేసేస్తున్నాడు. ఎంత దారుణమయ్యా అంటే, నడి బజార్లో నలుగురు మధ్య ఎడో ఒకడు వచ్చేసి మరొకరిని పొడి చేస్తూ ఉంటే వెళ్ళి ఆపడానికి బదులుగా సెల్ ఫోన్లో రికార్డులు చేస్తున్నారు. అది ఈరోజు దుస్థితి. రికార్డ్ చేసి పెడుతున్నారు. ఏ ఒక్కడూ కూడా ఆపే ప్రయత్నం చేయటంలా. కారణం ఏమిటి? నాకెందుకు, నాకు అవసరం ఏమిటి? సగటు మనిషి కళ్ళ ముందే హత్యకు గురవుతున్నప్పుడు, ఆపగలిగిన అవకాశం ఉన్నప్పటికీ, ఆపాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆపవలసిన వాడు ఆపట్లేదు. చంపకూడని వాడేమో చంపేస్తున్నాడు. ఏమిటి ధైర్యం? నన్నెవ్వడూ అడ్డుకోలేడు, నా జోలికి ఎవడో రాడు. ఏం చేసినా, ఏ పాపం చేసినా చెల్లిపోయేటటువంటి సొసైటీ ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. పక్కింట్లో ఏమవుతున్నా సరే నాకెందుకు, కళ్ళ ముందు ఎంత దారుణం జరుగుతున్నా సరే నాకెందుకు,
అనేటటువంటి తత్వము, వ్యక్తిత్వము ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కొంతకాలం క్రితం ఒక వీడియో చూసా. రెడ్ సిగ్నల్ పడింది, బైక్ వాడు ముందు వెళ్తూ పొరపాటున వెళ్తున్నాడు, సడన్గా రెడ్ లైట్ పడింది, ముందు వాడు బ్రేక్ వేసాడు, వీడు వెళ్ళి వెనకాల నుంచి కొంచెం గుద్దాడు. ఆ ముందు కూర్చున్న వాడు వెనకాల కూర్చున్న వాడు ఎందుకు గుద్దారా అని చెప్పి అడుగుతున్నాడు. వీడితో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఈ లోపల గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వీళ్ళిద్దరి మధ్య గొడవ అవడం వల్ల వెనకున్న వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మూడో వాడు స్కూటర్ సీట్ లేపాడండి. ఆ సీట్ తీస్తే ఎంత పొడుగు కత్తి ఉందండి. ఆ కత్తి తీసుకొని వచ్చి గొడవ పడుతున్న వాడి మెడ నరికేసి ఆ కత్తి తీసుకుని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళిపోయాడండి వాడు. ఏంటిది? జాగ్రత్త సహోదరులు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దుర్మార్గమైన మనస్తత్వంతో వస్తాడో తెలియదు. ఆశ్చర్యం వేసిందండి. ఏదో వెళ్ళి భుజమే తట్టి ఎందుకయ్యా గొడవ అన్నట్టుగా స్కూటర్లోంచి కత్తి తీశాడు, వెళ్ళిపోయి నరికేసి మళ్ళీ కాముగా వెళ్ళిపోయి కత్తి పెట్టేసుకుని కాముగా బైక్ వేసి వెళ్ళిపోయాడండి వాడు. మన ఊరుల్లో సాధారణంగా న్యూస్ పేపర్ ఇస్తారు చూసారు, ఇంటి దగ్గర ఒక్కొక్క ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ ఇస్తే వెళ్ళిపోతారు. న్యూస్ పేపర్ వాళ్ళు పాలు ఇచ్చేవాడు పాల ప్యాకెట్లు వేసి వెళ్ళిపోతారు చూసారా. వీడేంటంటే నరికి వెళ్ళిపోవడం, ఈజీగా నరికేసి వెళ్ళిపోతున్నాడండి. ఎవరు ఆపట్లేదు. జాగ్రత్త సహోదరి, బైకుల మీద వెళ్తున్నప్పుడు ఎవరితో గొడవపడ మాకు. కారులో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్న గొడవలు వస్తాయి. తను అనవసరంగా పెంచి పెద్ద చేయి మాకు. ఎందుకో తెలుసా, మనుషులు కొంతమంది మృగాల్లాగా జీవిస్తున్నారు. ఎవరినైనా ఎలాగైనా సరే నరికేసేటటువంటి తత్వం, చంపేసేటటువంటి వ్యక్తిత్వం, చంపినా సరే నాకేమీ కాదు అనే తత్వం ఈరోజు సమాజంలో కొంతమందికి దాపరించింది. నరహత్య చేయో పట్టణమా, శ్రమ, ఎదుటి వ్యక్తి పట్ల ఎటువంటి గౌరవం లేకుండా, ఎదుటి వ్యక్తి పట్ల ఎటువంటి మానవ విలువలు లేకుండా వ్యవహరించేటటువంటి మనుషులకు శ్రమ. ఏం చేసినా చెల్లిపోతుంది అనే వారికి శ్రమ. దేవుడు ఏమంటున్నాడు? చక్కని దానివి 4వ వచనం, చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తన మందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి జనాంగముల మీద డబ్బులు సంపాదిస్తున్నావు. జాగ్రత్త. నీ శరీరాన్ని నమ్ముకుంటూ, నీ ఒళ్ళు నమ్ముకుంటూ, నీ సంతోషం కోసం చేసే ప్రతి తప్పు దేవుడు చూస్తూ అంటున్నాడు, నీ జనాంగముల మీద నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదూ, జాగ్రత్త. జనాంగముల మీద వ్యాపారం చేసి కాపురాలు కూల్చేస్తున్నావుగా. చూడండి ఏముందో, సంసారములను అమ్మివేసిన దాన, కాపురం కూర్చేసుకుంటున్నావు. భర్తను మోసం చేసి, శరీరాన్ని అమ్మేసుకొని, భార్యను మోసం చేసి, నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి విచ్చలవిడిగా జీవిస్తున్న నిన్ను చూసే దేవుడు అంటున్నాడు, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాకిదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరుస్తాను. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయెను. దాని కొరకు ఏడ్చే వాళ్ళు ఎవరో, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదా? ఎవడొచ్చి నిన్ను ఓదారుస్తాడు? నేను నిన్ను శిక్షించినప్పుడు, నువ్వు చేసిన పాపిష్టి పనులు చూసి తట్టుకోలేక భరించలేక నేను నా కళ్ళు ఎర్ర చేసినప్పుడు, రోగంతో నిన్ను మొత్తినప్పుడు, కుదరని వ్యాధితో నేను నిన్ను శిక్షించినప్పుడు, నువ్వు కలిగి ఉన్న అందాన్ని, ఆకారాన్ని, ఆరోగ్యాన్ని, ఆస్తిపాస్తులను, అధికారాన్ని, అడ్రస్ లేకుండా నేను నిన్ను చేసినప్పుడు ఎవడొచ్చి నిన్ను ఆదరిస్తాడో చూస్తాను. ఎవడొచ్చి నీ పక్కన అండగా నిలబడతాడో నేను చూస్తాను. నీతో పాటు పాపం చేసిన వాడా,
నీతో పాటు పాపం చేసింది వచ్చి నీ పక్కన అండగా నిలబడుతుందా? నీతో పాటు అన్యాయం చేసిన వాడు, అన్యాయంగా వ్యాపారం చేసిన వాడు, నీతో పాటు తిరిగేవాడు నీకు రోగం వచ్చినప్పుడు భరిస్తాడా? వచ్చి నీకు కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని పంచుకుంటాడా? ఎవడొస్తాడో నేను చూస్తాను. ఆ రోజు నహూము అనేటటువంటి ప్రవక్త ద్వారా నినివే పట్టణం యొక్క దుస్థితి ఏమిటో, దాపరించబోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏమిటో హెచ్చరిక చేశాడు. మీ సహోదరులు జాగ్రత్తగా పరిశీలన చేస్తే నినివే పట్టణం యొక్క పాపం ఏమిటో 3వ అధ్యాయం 1వ వచనం, నరహత్య. 3వ అధ్యాయం 4వ వచనం, వేశ్యతనం, జారత్వం, శరీరాన్ని అమ్ముకోవడం, శరీర అవయవాలతో వ్యాపారం చేయటం, సంసారాలు కూల్చేయడం, మోసం చేయడం, బలాత్కారం చేయటం. ఇది యోనా ఏ దేశానికి వెళ్ళి ఏ పట్టణానికైతే వెళ్ళి హెచ్చరిక చేయవలసి ఉందో ఆ పట్టణమును గూర్చి దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలు. యోనా పాడైపోయింది, నినివే పట్టణం పాడైపోయింది. నినివే పట్టణం అనుకుంటుంది ప్రపంచంలోనే మహా గొప్ప పట్టణాన్ని. అష్షూరు సామ్రాజ్యం అనుకుంటుంది ప్రపంచంలోనే మహా సామ్రాజ్యం మాది, మాకు ఎదురు లేదు, మాకు తిరుగు లేదు, ఏం చేసినా చెల్లిపోతుంది, అడిగేవాళ్లే లేరు అని చెప్పి విర్రవీగుతుంది. వాళ్ళు చేసిన పాపాన్ని నేను చూశా. ఏమైందట ఆ పాపం? యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. వాళ్ళ పాపము నా దృష్టికి ఘోరమై, అర్థం తెలుసా? నేను చూడలేకపోతున్నా. వాళ్ళు చేసే అన్యాయాన్ని నేను చూడలేకపోతున్నా. కొన్నిసార్లు భర్తలే వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగిన మైకులను భార్యను చావుగొట్టేస్తూ ఉంటారు. ఆ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చూడలేకపోతారు. పాపం అమాయకురాల్ని ఎలా కొట్టేస్తున్నాడు దుర్మార్గుడు. అమాయకురాల్ని ఇష్టం వచ్చినట్టుగా బాధేస్తున్నాడే అని చెప్పి పాపం చూడలేక అల్లాడిపోతూ ఉంటారు. కొంతమందికి రోగం వస్తుంది, ఆ రోగంతో వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు, ప్రేమించే వాళ్ళు చూడలేకపోతారు. కొన్నిసార్లు ఆర్థికంగా బహుగా చితికిపోయినప్పుడు సహాయం చేసే పరిస్థితి తోటి సహోదరులకో లేనప్పుడు, అరే నా తమ్ముడు చాలా కష్టంలో చూడలేకపోతున్నా, ఆర్థికంగా చాలా చితికిపోయాడు చూడలేకపోతున్నా అంటాం కదండి. దేవుడు అంటున్నాడు, ఈ నినివే పట్టణస్థుల పాపం చూడలేకపోతున్నా. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళను చూస్తేనే నాకు కోపము, ఆవేశం వచ్చేస్తుంది. యోనా వెళ్ళు, వాళ్ళ పాపము పండింది, వాళ్ళని నేను శిక్షించబోతున్నా. నహూము అన్నాడు, శవాలు కనిపిస్తున్నాయి రోడ్ల మీద. మనుషులు నడుచుకుంటూ వెళ్తే రోడ్డు బాగోకపోతే రాళ్ళు తగులుతాయి మనకి. కానీ నినివే పట్టణం పరిస్థితి ఏం కాబోతుందో తెలుసా? వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే కుప్పలుగా శవాలు తగులుతున్నాయి. ఆ విధంగా దేవుడు నినివే పట్టణాన్ని శవాలతో నింపేబోతున్నాడు. చచ్చిన శవాలతో రోడ్లన్నీ నింపేబోతున్నాడు. నహూము ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు, వెళ్ళా, పట్టించుకోలా. దేవుడు ఒక ప్రవక్త అయిన నహూముతో హెచ్చరిక చేసి అంతటితో ఆగలేదండి. హెచ్చరిక చేసినా బుద్ధి తెచ్చుకోవట్లేదు వీళ్ళు. నా ప్రవక్తను పంపించి మీకు శ్రమ రాబోతుంది, మిమ్మల్ని నేను శిక్షించబోతున్నానని చెప్పి హెచ్చరిక చేసినా పట్టించుకోరే. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు సహోదరుడా, సహోదరి. ఈ దిన సేవకుని ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేసిన, ఖండితంగా వాక్యం చెప్పిన, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడని చెప్పి నీకు వార్నింగ్ ఇచ్చిన, ఏమిటో నీకు ధైర్యం, ఏమిటో నీకు ఒక భరోసా? ఏం కాదులే, ఈ అరుపులు, ఈ కేకలు ఎప్పుడు ఉండేవేగా. కల్వరి టెంపుల్కి వెళితే ఎప్పుడు పాపాన్ని ఖండిస్తూనే ఉంటారుగా, ఈ ప్రసంగాలు సాధారణమేగా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు.
నహూము హెచ్చరిక చేసినా సరే ఆ పాపిష్టోళ్ళు వినకపోయేసరికి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యోనా, వాళ్ళు సమాధానం కావాలంటే సత్యం తెలుసుకోవాలి. ఏమిటా సత్యం? పాపం చేసే ప్రతి ఒక్కరిని నేను శిక్షిస్తా, కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు వాడిని నేను క్షమిస్తా. ఎంతటి పాపిష్టి వాడైనా సరే తన పాపాన్ని ఒప్పుకొని నా సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే వారిని నేను క్షమించి వారికి సమాధానం ఇస్తా. నినివే పట్టణానికి వెళ్ళి హెచ్చరిక చేయి, వారిని నేను శిక్షించబోతున్నా. శిక్షించే ముందు వారికి నేను ఒక హెచ్చరిక చేసి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నా. పశ్చాత్తాప పడతారేమో, బాగుపడతారేమో, మారు మనసు పొందుతారేమో, మనసు మార్చుకుంటారేమో, మంచి జీవితం జీవించడానికి ఇష్టపడతారేమో. వెళ్ళి హెచ్చరిక చేయి. సహోదరి సహోదరులు దయచేసి వినండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు తన కళ్ళతో మనిషిని చూసినప్పుడు, మనిషి చేస్తున్న పాపిష్టి పనులను చూసినప్పుడు, ఆయన శాసనకర్త కనుక, ఆయన న్యాయాధిపతి కనుక తప్పు చేసిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ దేవునికి ఉన్న ఉద్దేశం మనిషిని శిక్షించడం కాదు. మనిషిని శిక్షించటంలో దేవుడు ఏమాత్రము సంతోషించే ప్రసక్తి లేదని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. ఒకరిని శిక్షించటంలో నేను సంతోషిస్తానా? ఒకరిని శిక్షించటంలో నేను ఆనందిస్తానా? లేదే. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనము, పేజ్ నంబర్ 701. దుష్టులు మరణము నొందుట చేత, అనగా దేవుడు శిక్షించగా ఆ శిక్ష ఫలితంగా మనిషి చచ్చిపోతే నాకేమాత్రమైన సంతోషము కలుగునా? అయ్యా అమ్మ, వింటున్నావా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు శిక్షను కొని తెచ్చుకొని చస్తే దేవునికి ఏమైనా సంతోషమా? నీ భార్య అనొచ్చు, పోతే పీడ వస్తుంది సార్, సౌండ్ చచ్చినా బాగుండు, దరిద్రం వదిలిపోతే. నీ భార్య అంటుంది నువ్వు చస్తే బాగుండు. చస్తే ఏంటట? బాగుండు అట. నువ్వు గయ్యాలిగా జీవిస్తున్నప్పుడు నువ్వు పెట్టే రాచిరంపాన్ని పెడుతూ ఉంటే ఆ బాధ భరించలేక నీ భర్త ఏమంటున్నాడు? ఇది చస్తే బాగుండు, దరిద్రం వదిలిపోతే. నీకున్నటువంటి పాపిష్టి జీవితాన్ని బట్టి, పాపిష్టి తత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి నిన్ను కట్టుకుందే నువ్వు చస్తే బాగుండు అనుకుంటున్నాను. కొన్ని సందర్భంలో పిల్లలు పెట్టే నరకాన్ని భరించలేక ముఖం మీద అనకపోయినా లోపలని అనుకుంటారు ఏంటంటే, ఇది ఎందుకు బతుకున్నాడు అనవసరంగా, ఇలాంటి కూతురు ఎందుకు పుట్టింది నాకు, పుట్టకుండా చచ్చిపోతే బాగుండేది, వీడు పుట్టకుండా చచ్చిపోతే బాగుండేది. ఆ కష్టాన్ని భరించలేక, ఆ బాధను భరించలేక యోబు ఏమన్నాడో తెలుసా? నేను పుట్టకుండా ఉంటే బాగుండేది, తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడే చచ్చిపోతే బాగుండేది, బాధ భరించలేక. సహోదరి సహోదరులు, దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఏ కుదిరిన రోగమో కొని తెచ్చుకొని అర్ధంతరంగా నువ్వు చచ్చిపోతే, నువ్వు పెట్టిన బాధను బట్టి నీ భార్య అనుకోవచ్చు నువ్వు చస్తే బాగుండని, నువ్వు పెట్టిన బాధను బట్టి నీ భర్త అనుకోవచ్చు నువ్వు చస్తే బాగుండని. కానీ నేను మాత్రం అలా అనుకునేవాడిని కాదు. నేను ఎంత పాపిష్టోడివైనా, ఎంత పాపిష్టి దానివైనా నువ్వు నాశనం కావాలని మాత్రం నేను ఆశపట్టల్లా, నువ్వు నశించి నరకానికి పోవాలని మాత్రం నేను కోరుకోవట్లా. ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాధపడే వారిలో నేనే మొట్టమొదటి వాడిని. ఒకడు పాపం చేసి ఆ పాపం యొక్క ఫలితంగా చచ్చిపోతే నాకేమైనా సంతోషమా? 23వ వచనం. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. వింటున్నావా సహోదరి? వింటున్నావా సహోదరుడా? దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి తీరని శిక్షను కొని తెచ్చుకొని హఠాత్తుగా చచ్చిపోతే నువ్వు పెట్టే బాధను భరించలేక నీ భార్య సంతోషించవచ్చు. నువ్వు పెట్టేటటువంటి బాధ భరించలేక నీ భర్త నువ్వు చచ్చిపోతే బయటికి ఏడ్చినా లోపల మాత్రం అమ్మాయ విడావిరుడైపోయింది,
ఇది చావకపోతే నేను చచ్చేవాడిని, వీడు చావకపోతే వీడు పెట్టే బాధ భరించడం నేను చచ్చిపోయేదాన్ని, చచ్చిపోయాడు, గొడవ గొడవ వదిలిపోయింది అని భర్త అనుకోవచ్చు, భార్య అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మాత్రం అలా అనుకోలేను. ఎంత పాపిష్టి వాడివైనా, పాపిష్టి దానివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు బాగుండాలని ఆశపడుతున్నా. దేవుడు అంటున్నాడు, దుష్టులు చేసిన దుష్టత్వాన్ని బట్టి చచ్చిపోతే నేనేమైనా సంతోషిస్తానా? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. సహోదరి సహోదరులు, దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చేస్తున్న తప్పును బట్టి, అమ్మ నువ్వు చేస్తున్న తప్పును బట్టి చేతులారా నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసేసుకుంటున్నావు, మనుషులతో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నావు. ఫలితంగా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అడుగంటిన స్థితికి చేరిపోతున్నావు. అశాంతిని, అసమాధానాన్ని చేతులారా కొని తెచ్చుకొని ఏదో ఒక రోజు నువ్వు గుట్టుక్కుమంటావు. అలా చచ్చిపోతే నాకేం సంతోషం? నువ్వు చేస్తున్న తప్పులు ఏమిటో నీకు చెప్పాగా, నీలో ఉన్న లోపం ఏమిటో నేను చెప్పాగా, హెచ్చరిక చేశాగా. నా హెచ్చరికను నువ్వు అంగీకరించి క్షమాపణ కోరుకుంటే నువ్వు బ్రతుకుతావు. క్షమాపణ కోరుకుంటే నేను నిన్ను బ్రతకనిస్తా, మంచి బ్రతుకునిస్తా, మంచి భవిష్యత్తునిస్తా. నీ తప్పులు నువ్వు ఒప్పుకుంటావా? అది దేవుడు కోరుకుంటున్నాడు. నహూము ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు, నినివే పట్టణము వినలా. యోనాను పంపించి ఫైనల్ ఛాన్స్, చిట్ట చివరి హెచ్చరిక చేయాలి. ఎందుకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడో తెలుసా? వాళ్ళు నాశనం కావడం ఇష్టం లేదు కాబట్టి. అయ్యా అమ్మా, ఈరోజు దేవుడు ఇంత సూటిగా, స్పష్టంగా గద్దిస్తూ నిన్ను హెచ్చరిక చేస్తున్న కారణం తెలుసా? నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు హఠాత్తుగా కన్ను మూయటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, కాటికి చేరడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, నరకంలో పడి కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, కొంచెం కఠినమైనా సరే దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు నేను చూస్తున్నా, శిక్షించబోతున్నా. ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని దిద్దుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడో, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరపడతాడు. అబ్రహాం లింకన్ ఆయా సందర్భాల్లో కఠిన కారాగార శిక్ష భరిస్తున్నటువంటి దొంగల మధ్యకు వెళ్ళి వారిని పలకరించాలి, పరామర్శించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాంతా కూడా చెరసాల్లోనే మిగిలిపోతుంది కదా. వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పటికీ వారికి నేనే ప్రెసిడెంట్ను కదా, నేను కాకపోతే ఎవరు ప్రేమగా మాట్లాడతారు అని చెప్పి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలను ఆయా సందర్భాల్లో ఆయన సందర్శించేవాడు. ఒకవేళ అలా సందర్శించినప్పుడు ఎవరైనా క్షమించబడ్డానికి యోగ్యులుగా తనకు అనిపిస్తే వాళ్ళని క్షమించి, ప్రెసిడెంట్ కాబట్టి క్షమించే హక్కు ఉంది, వాళ్ళని విడిచిపెట్టేవాడు. ఒక్కొక్కరిని చూసి మాట్లాడుతుంటే, అయ్యా ప్రెసిడెంట్ గారు, వాస్తవంగా నేనే తప్పు చేయలేదండి, అన్యాయంగా నాకు ఈ శిక్ష విధించారు, దయచేసి నాకు విడుదల ప్రసాదించండి. నువ్వే తప్పు చేయలేదా? అస్సలే తప్పు చేయలేదండి. నీ సంగతి ఏమిటి? నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నా జేబులో చేయబెట్టిపోయి పక్కోడి జేబులో చేయబెట్టా. వాడు వెంటనే పట్టేసుకుని దొంగ 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 దొంగని నన్ను ఇదిగో తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పెట్టాను అంటే, వాస్తవంగా నువ్వు దొంగతనం అయ్యో నా జేబులో చేయబెట్టబోయి పక్కోడి జేబులో చేయబెట్టా. అవునా? మరి నీ సంగతి ఏమిటి? నేను కొంచెం ఎక్కువగా తాగేశానండి, ఎక్కువ తాగేసి మా ఇంట్లోకి వెళ్ళబోయి పక్కింట్లోకి వెళ్ళిపోయా, వాళ్ళ ఆయన నన్ను చితక్ కొట్టేశాడు. నువ్వు కూడా అసలు నేనే తప్పు చేయలేదండి. ఒక్కొక్కడు అయ్యో నేనే తప్పు చేయలే, ఏ పొరపాటు చేయలే, అన్యాయంగా నన్ను శిక్షించేశారు. మేమందరం వాస్తవంగా మంచివాళ్ళం, అన్యాయంగా శిక్ష భరిస్తున్నాం. చివరి గదికి వెళ్ళేసరికి
అబ్రహాం లింకన్ తనతో మాట్లాడాలని ఆశపడితే అబ్రహాం లింకన్ వచ్చాడని తెలిసి ఆ ఖైదీ తన ముఖాన్ని కూడా చూపించుకోవడానికి ముఖం చెల్లక 2 చేతులు దాచేసుకున్నాడండి. దాచేసుకుని అంటున్నాడు, అబ్రహాం లింకన్, అయ్యా నేను పరమ దుర్మార్గుణ్ణి, అస్సలు మంచివాడిని కాదు. ఎన్ని ఘోరాలు చేశానో, ఎన్ని నేరాలు చేశాను, ఎంతమంది జీవితాలు నాశనం చేశాను. అలాంటి దుర్మార్గుడు సొసైటీలో బ్రతకడం కంటే ఇలా చెరసాలో బ్రతికితేనే సొసైటీ బాగుంటుంది. అయ్యా మీరు నా ముఖం చూడడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, నేను అస్సలు మంచివాడిని కాదయ్యా అని చెప్పి ప్రాధేయపడ్డాడు. అబ్రహాం లింకన్ జైలు అధికారిని పిలిపించి ఏమన్నాడో తెలుసా? నేను చూసిన వీళ్ళందరూ కూడా మంచోళ్ళు. వాడు మంచోడట, వీడు మంచోడట, వీడు మంచోడట, వీడు మంచోడట. నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళట, వీడొక్కడు దుర్మార్గుడట. ఇంతమంది మంచి వాళ్ళ మధ్య ఈ దుర్మార్గుడు ఉంటే వాళ్ళందరూ పాడైపోతారు. ఈ దుర్మార్గుని బయటికి పంపించేసేయండి అని చెప్పి ఆ దుర్మార్గుని బయటికి పంపించేశాడండి. ఎందుకని? వీళ్ళందరూ ఎవరట? మంచోళ్ళట. ప్రియ సహోదరి సహోదరులు, తప్పు ఒప్పుకున్నవాడే విడుదల పొందుకున్నాడు. ఈరోజు ఏం చేయబోతున్నావు? దేవుని మందిరంలోంచి బయటికి వెళ్ళక మునుపు ఏం చేయబోతున్నావు? సమాధానంతో వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఇదిగో సత్యం, నువ్వు చేసిన పాపాన్ని క్షమించగలిగిన దేవుడు ఉన్నాడో ఆ దేవుడు అంటున్నాడు, నీకు శాంతి, సమాధానం, సంతోషం కావాలంటే అసలు నువ్వేమై ఉన్నావో, ఎటువంటి జీవితం జీవిస్తున్నావో, మనుషులందరి ఎదుట నువ్వు ఎంత మంచివాడిగా మంచిదానిగా కనిపించినా నా ఎదుట మాత్రం నీ హృదయం సరిగా లేదో అనేది వాస్తవం, సత్యం. ఈ హెచ్చరికతో కూడిన సందేశాన్ని విని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతావా? ప్రభు నాలో ఏ మంచి లేదయ్యా, అది వాస్తవం. నా నోరు మంచిది కాదు, నా తలంపులు మంచివి కాదు, నా చూపులు మంచివి కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా కోరికలు మంచివి కాదు, నేను చేస్తున్నటువంటి పనులు మంచివి కాదు, ఏర్పరచుకుంటున్న స్నేహాలు మంచివి కాదు, ఏర్పరచుకుంటున్న బంధాలు మంచివి కాదు, సంపాదించే విధానం మంచిది కాదు. నన్ను క్షమించయ్యా. ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తే ఏదో ఒక రోజు నేను గుట్టుక్కుమంటాను. ఆ రోజు రాకమునిపే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసేవారు ఉంటున్న చోటే మోకరించి ప్రార్థనలోకి ఇవ్విస్తారా? ప్రియ సహోదరి సహోదరుడా, అమితయ్య కుమారుడైన యోనా సత్యమునకు జన్మించింది సమాధానం. నీ జీవితంలో సమాధానం కావాలా? నీ కుటుంబంలో సమాధానం కావాలా? నీ శరీరంలో ఆరోగ్యం కావాలా? మనశ్శాంతి కావాలా? అయితే విను, అది కేవలం ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించయ్యా, బయటికి ఎంత మంచివాడిగా కనిపిస్తున్నా, ఎంత మంచిదానిగా కనిపిస్తున్నా, సేవలో పాల్పంచుకుంటున్నా, నా లోపాలు నాకు తెలుసు, నా పాపాలు నాకు తెలుసు. అయ్యా నన్ను మన్నించు. నేను మంచివాడిని కాదు, నేను మంచిదాన్ని కాదు అని నాకు బాగా తెలుసు. కానీ మంచివాడిలాగా నటిస్తున్నాను అంతే. నా నోరు సరైంది కాదు, ఎన్ని అబద్ధాలు చెప్తుందో. నా కళ్ళు మంచివి కావు, ఎంత అపవిత్రమైనటువంటి వాటిని చూస్తుందో. నా తలంపులు మంచివి కాదు, ఎన్నెన్ని అడ్డమైన తలంపులు వస్తున్నాయో. నా శరీరం మంచిది కాదు, ఎంత అపవిత్రతను కోరుకుంటుందో, అపవిత్రమైపోతుందో. నా సంపాదన సరైంది కాదు, ఎన్ని అబద్ధాలతో సంపాదిస్తున్నానో. నా స్నేహము బంధము మంచిది కాదు, స్నేహం ముసుగులో, ప్రేమ ముసుగులో, సహాయము ముసుగులో ఎంత నీచంగా జీవిస్తున్నానో నాకు తెలుసయ్యా. అమ్మను నాన్నను మోసం చేస్తున్నా, భర్తను భార్యను మోసం చేస్తున్నా, నన్ను నేను మోసం చేసుకుంటున్నా. అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేస్తావా సహోదరి సహోదరుడా? దేవుణ్ణి అడుగుతావా? నీతిమంతుడు లేడో,
మన మధ్య ఒక్కడ కూడా నీతిమంతుడు కాదు. నాలో ఏ పాపము లేదు అని మీరు ఒకవేళ చెప్పిన ఎడల దేవుణ్ణి మోసం చేస్తున్నారు. మీరు మీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల కనికరం పొందుకుంటారు. శాంతి సమాధానంతో బయటికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? అయ్యా అమ్మా, నా వయసు మీద పడిపోయింది అయ్యా, నేనేం తప్పు చేస్తాను అని అనుకుంటున్నావా? కాసేపట్లో సాక్ష్యాన్ని చూడబోతున్నావు. వయసు మీద పడినా ఎంత తప్పు చేయొచ్చు. ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడయ్యా. ఈ వాక్యం నన్ను హెచ్చరిక చేయడానికి దేవుడు ప్రకటించాడు. ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా జీవితాన్ని సరిచేసుకోవాలని ఆశపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు మీరు ఎవరున్నా సరే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఎస్ 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 మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థనలో ఎక్కించండి. మీ నోరు తెరిచి మీ హృదయపూర్వకంగా ప్రభువుకు ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. మేము బయటికి నీతిమంతులమే కానీ మంచోళమే కానీ నాయన వాస్తవంగా మాలో ఏ మంచితనము లేదయ్యా. నాయన నన్ను క్షమించయ్యా. అయ్యా మమ్మను క్షమించయ్యా. నువ్వు చూసిన ప్రతిసారి నువ్వు ఆశించిన స్థితిలో మేము జీవించలేకపోతూనే ఉన్నాం.